నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లస్మన్నపల్లిలో ఆరెపల్లి ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడప నుండి మహిళలు బోనం ఎత్తుకుని డప్పు సప్పుల శివసత్తుల నృత్యాల మధ్య గ్రామంలోని పోచమ్మ తల్లి కట్టమైసమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేసరు కుమారస్వామి, కుల సంఘం అధ్యక్షులు రేగుల సమ్మయ్య, వెన్నంపల్లి మహిళా మత్స్యపాటి శ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలు నెల్లి వినిషా, సంఘం ఉపాధ్యక్షులు నెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పేసర కోమరయ్య, కోశాధికారి రేగుల తిరుపతి ముద్రాజ్ సంఘం సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని, ఉగాది పండుగను పురస్కరించుకొని వెన్నంపల్లి ముద్రా సంఘం ఆధ్వర్యంలో లస్మన్నపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలను నిర్వహించడం జరిగింది. డప్పు సప్పులతోటి, శివసత్తుల పూనకాలతోటి నిర్వహించడం జరిగింది. ఈ విధంగా పోచమ్మ తల్లిని వేడుకున్నది ఏంటంటే, మన పాడి పంటలు సమృద్ధిగా పండి పిల్ల పాపలతోటి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మన పోచమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది. ప్రతి ఇంటింటి నుండి ఆడపడుచులు, పిల్లలు, పాపలు అందరూ కొత్త దుస్తులు ధరించి బోనాలు తీసుకొని వచ్చి అందరూ సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే ఉగాదిని పురస్కరించుకొని అందరం పోచమ్మ బోనాలు చేసుకుంటామని, కావున తల్లిని అందరూ వేడుకుంటూ అందరూ చల్లగా ఉండాలని చెప్పి మరి ఒకసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు వెన్నంపల్లి గ్రామ ప్రజలందరికీ మరియు మా ముదిరా సంఘ సభ్యులందరికీ ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముదిరా సంఘం ఆధ్వర్యంలో లస్మన్నపల్లి గ్రామంలోని ప్రతి ఇంటింటి నుండి ఆడపడుచులు బోనాలు ఎత్తుకొని మంచిగా పిల్ల పాపలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు చల్లగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. మరియు మళ్ళీ లాస్ట్ ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేయడం జరిగింది. మా కులంలో ఉన్న పెద్ద మనుషులలో పెద్ద మనిషి, సీనియర్ పెద్ద మనిషి, ఏజ్ల వయసులో అన్నింటిలో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పాడి పంటలు, పశువులు అన్ని సమృద్ధిగా పంటలు అన్ని మంచిగా రావాలని ఉగాది శుభాకాంక్షలుగా కోరుకుంటున్నాము. అందరికీ మన లస్మన్నపల్లి గ్రామంలోని మన ముదిరాజ్ సంఘంలోని పోషమ్మ బోనాల ప్రోగ్రాం ఇవాళ చాలా బాగా జరిగింది. అందరు బాగా సంతోషంగా ఉన్నారు. చాలా బాగా జరిగింది. ఇదే విధంగా మళ్ళా ఇతరులు కూడా ఇదే విధంగా పోషమ్మ బోనాలు అందరూ పాటించాలని, ప్రతి సంవత్సరం కూడా చేయాలని అందరూ కోరుకోవాలని జరుపుకుంటున్నాము.